హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హెల్దీ గార్డెనింగ్ అండ్ కుకింగ్ ఛానల్ అండి. ఈరోజు అయితే మన వీడియోలో నేనైతే ఆర్గానిక్గా సబ్బులు అయితే తయారు చేయాలనుకుంటున్నానండి. అదేనండి మన గార్డెన్లో పండిన పసుపు దుంపలతోటి నేను సబ్బులు అయితే తయారు చేస్తున్నానండి. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మీకు ఎప్పటికప్పుడు వస్తుంటాయండి. నా వీడియోలను రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. కాబట్టి నేనైతే ఈరోజు మన గార్డెన్లో పండిన పసుపు దుంపలు అయితే తీసుకున్నానండి. ఇదిగో అండి ఎంత బాగా వచ్చాయి చూడండి. ఈ పసుపుతోటే నేను పసుపు సబ్బులు అయితే చేయాలనుకుంటున్నానండి. ఇది ఆర్గానిక్గా పండించుకుంటాం కదా, ఇది మంచి ఫేస్కి మంచి గ్లో వస్తుంది అని చెప్పేసి వీటితోటి నేను సబ్బులు అయితే తయారు చేస్తున్నానండి. ఇదిగో చూడండి, వీటిని అయితే మంచిగా, ఎందుకంటే మట్టి ఉంటుంది కదా మనం వాడాల్సింది ఫేస్కి, కాబట్టి మన స్కిన్ పాడవకుండా ఉండాలంటే మనం మట్టి లేకుండా మంచిగా నీట్గా అయితే కడిగి పెట్టుకోవాలండి. కడిగిన తర్వాత మంచిగా ఒక 5 మినిట్స్ అట్లా దాన్ని మంచిగా ఆరనిచ్చేసి ప్లేట్లో వేసుకొని ఒక 5 మినిట్స్ ఆరబెట్టాలండి. ఆరబెట్టుకున్న తర్వాత చూడండి ఎంత బాగున్నాయి. ఇవైతే మన గార్డెన్లోనివేనండి. మనమైతే కెమికల్ లేకుండా పండిస్తున్నాం కదా, ఇది ఫేస్కి వాడుకున్న మంచి ఫేస్కి అయితే గ్లో వస్తుందండి. వీటిని తొక్క అయితే మంచిగా తీసేసుకోవాలండి. తొక్క తీసుకొని ఇలా అయితే వస్తుందండి. నేనైతే అన్నీ ఒకేసారి తొక్క తీసి పెట్టుకున్నానండి. ఈ పీల్స్ని మన చెట్లకు కూడా మళ్ళీ వాడుకోవచ్చండి, కంపోస్ట్ లాగా యూజ్ అవుతుంది. నేను మళ్ళీ ఒకసారి వాటర్లో అయితే కడిగేసుకుంటున్నానండి. ఇదిగో చూడండి ఎంత బాగున్నాయి, మంచిగా ఉన్నాయి కదా. దీన్ని అయితే మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. అవి కొంచెము దుంపలు గట్టి ఉంటాయి కదా, అందుకోసమని నేనైతే కొబ్బరి గీరే దాంతో అయితే మంచిగా సన్నగా అయితే కట్ చేసుకుంటున్నానండి. వీటిని మంచిగా అయితే కట్ చేసుకోవాలండి. దీంతో అయితే మనం తొందరగా మిక్సీ చేసుకున్నప్పుడు మంచిగా పేస్ట్ లాగా తయారవుతుంది కదా, అందుకోసం అనండి. ఇదిగో అండి ఎంత బాగా మంచిగా అయితే చిన్న చిన్నగా అయితే ముక్కలు పీసెస్ లాగా అయినాయి కదా, వీటిని నేను మిక్సీలో అయితే వేసుకోవాలండి. వేసుకొని మిక్సీ చేసుకున్న తర్వాత మంచిగా అయితే పేస్ట్ లాగా అయితే తయారవుతుందండి. ఇది మన ఫేస్కి మంచి గ్లో రావాలంటే నేను కొంచెం పాల మీద మీగడ అయితే వేసుకుంటున్నానండి. మంచి ఫేస్ గ్లో అవుతుంది. ఇది అందరికీ అన్ని రకాలుగా ఫేస్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అందరికీ సూటబుల్ అయ్యే సోప్ అండి. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, మనకు న్యాచురల్గా ఉంటుంది కదా. మళ్ళీ ఎందుకంటే ఈ సబ్బులు అందరూ వాడొచ్చండి. ఇందులో మనం కెమికల్ అయితే వాడట్లేదు, మన గార్డెన్లోంచి తీసుకున్నాయే కదా, అందుకోసమని చాలా మంచి ఫేస్లో గ్లో వస్తుందండి. ఆ ఫేస్ గ్లో కోసం నేను కొంచెం పాలు కూడా దీంట్లో కలుపుతున్నానండి. మంచిగా ఒక కప్పు పాలు తీసుకొని మిక్సీ చేసుకుంటే మంచిగా పేస్ట్ లాగా జ్యూస్ లాగా తయారవుతుంది కదా. మంచిగా మనకు ఫేస్కి అయితే చాలా బాగా వర్క్ చేస్తుందండి. ఇది అన్ని రకాల అన్ని రకాలుగా మంచిగా అయితే ఫేస్ మంచిగా గ్లో వస్తుంది. మంచి ఆరోగ్యానికి కూడా మంచిది కదా. మనం ఏదైనా చిన్న చిన్న పింపుల్స్ మొటిమలు ఉన్న వాళ్ళకి మనం ఇలాంటి సబ్బులు అయితే మనం తయారు చేసి పెట్టుకుంటే మంచిగా ఉంటుందండి. నేనైతే ఒక క్లాత్లో వేసి మంచిగా వడగట్టుకుంటున్నానండి. దీంట్లో మంచిగా, ఎందుకంటే పిప్పిలాగా ఉంటుంది కదా, అది మనము సబ్బులో అయితే యూజ్ చేయకూడదండి. దాంట్లో వచ్చేదానికి ఉంటుంది. మనం గ్లిజరిన్ ఎక్కువ ఉన్న సోపును ఏదైనా వాడవచ్చండి. నేను ఇక్కడ పియర్ సోప్ అయితే తీసుకుంటున్నాను. మనకు ఇట్లా సోప్ బేస్ అనేది బయట ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి. మనకు అందరికీ అందుబాటులో ఉండదు కదా, మనకి పియర్ సోప్ అనేది మన చిన్న చిన్న షాపులలో కూడా దొరుకుతుంది. కాబట్టి అందరికీ అవైలబుల్గా ఉండే సోపుని నేను పియర్ సోప్ అయితే తీసుకున్నానండి. నేను చిన్నగా పొయ్యి మీద ఒక బౌల్ పెట్టుకొని, మనం ఎప్పుడైనా స్లోగా పెట్టుకోవాలండి. మీడియం మూడ్ కంటే తక్కువ ఫ్లేమ్లో మనం దీన్ని ఆ పియర్ సోప్ని నేను కొబ్బరి గిన్నె దాంతో చిన్న తొందరగా కరుగుతుంది అని చెప్పేసి నేను చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను కదా, అది లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా దాన్ని కరిగించుకోవాలండి. కరిగించుకుంటే మంచిగా ఇట్లా ఒక 5 మినిట్స్ లోపల మొత్తం మనకి లిక్విడ్ లాగా అవుతుందండి. మన ఫేస్కి మంచిగా
గ్లో రావాలంటే మాయిశ్చరైజేషన్గా కూడా మనకు ఆయిల్ అయితే మంచిగా ఫేస్కి గ్లో వస్తుంది కదా, దానికోసమని నేను 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. దాంట్లో నేను వడగట్టుకున్న ఇది మన ఆర్గానిక్ పసుపు దుంపలతో తీసిన జ్యూస్ లాగా ఉంది కదా, అది కూడా దాంట్లో వేసి మిక్సీ చేసుకుంటున్నానండి. మనం అది ఎప్పుడైతే మనం అది వేసే ముందు మనం వెంటనే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎక్కువసేపు మనం ఉంచకుండా మనం అప్పుడే కట్టేసుకొని, మనకు సిలికాన్ మౌల్ అనేది ఉంటుంది కదండి, దాంట్లో నేను ఒకటి తీసుకున్నానండి. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నా, నాకు 100 రూపీస్కి అయితే దొరికిందండి. ఇది అందుబాటులో లేని వాళ్ళు మన చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా, ఆ బౌల్స్కి మన కొబ్బరి నూనె అప్లై చేసుకొని కూడా దాంట్లో కూడా పోసుకుంటే అదే షేప్లో మనకు సబ్బులు అయితే తయారవుతాయండి. నేనైతే సిలికాన్ మౌల్ ఉంది కాబట్టి నేను దీంట్లో అయితే వేసుకుంటున్నానండి. ఇదిగో ఇది ఆర్గానిక్ సోప్ మంచిగా తయారవుతాయండి. మనకు పసుపు దుంపలు ఇయర్లీ మొత్తం ఉండవు కదా, కాబట్టి మనం వచ్చిన సీజన్ అప్పుడు సబ్బులు రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకు ఇయర్లీ మొత్తం కూడా అన్ని రకాల వాళ్ళకి కూడా మా ఫేస్లకి కానీ మంచిగా సూట్ అవుతుందండి. ఈ సోప్ అయితే నేను ట్రై చేసిన తర్వాతనే మీకు చెప్తున్నాను. ఒక 1 అవర్ అయితే బయట పెట్టుకోవాలండి. 1 అవర్ కూల్ అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. వేడి మీద మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు కాబట్టి నేనైతే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ బయట ఫ్యాన్ కింద పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే ఇలా సబ్బులు అయితే రెడీ అయ్యాయండి. ఇంత బాగా వచ్చాయి చూడండి, చాలా బాగున్నాయి కదా. ఇది మన గార్డెన్లో పండిన దుంపలతో చేసుకున్న పసుపు అండి, చాలా బాగా వచ్చాయి కదా. ఇట్లయితే బాగుందండి. మీకు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కంటెంట్ ఉంది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇది ఎట్లా వర్క్ చేస్తుంది, నురుగు వస్తుందా లేదా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది కదండి. నేనైతే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నానండి. ఇదిగో చూడండి, మన చేతులకి మంచిగా ఎంత బాగా వస్తుంది చూడండి, పసుపులాగా అంటుతుంది కదా. మన ఫేస్కి అయితే మంచిగా అప్లై చేసుకోవచ్చు అండి. మంచిగా సబ్బులు అయితే అన్ని రకాల వాళ్ళు చర్మానికి సూటబుల్ అవుతుందండి. నురుగు కూడా వస్తుంది కదా, చాలా బాగుంటుందండి. ఈ వీడియో